అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి గారు, అంతేకాకుండా విజయవాడ పట్టణం నుంచి బావకుమార్ గారి ఆధ్వర్యంలో చాలామంది మండలాధ్యక్షులు, పంచాయతీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, మా బందర్ నుంచి కూడా చాలామంది వచ్చి వాళ్ళ పార్టీలో లోకేష్ గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ కృష్ణా జిల్లాలో మేము అనుకున్నాం ఎన్టీఆర్ జిల్లానే ఖాళీ అయిపోతున్నాము అని. త్వరలో కృష్ణా జిల్లా మొత్తం వైసీపీ నాయకులు, కార్యకర్తలు తండోపదండాలుగా వచ్చి ఇవాళ ఉత్సాహంగా జాయిన్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంకొక 2 నెలల్లో మనకి ప్రజాప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం రాబోతుంది. అందరికీ, రాష్ట్ర ప్రజలకి శుభం జరగబోతుంది. సార్, ఈ మైలవరం టికెట్కి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ గారు టీడీపీ నాయకులు కలుస్తున్నారు. ఆయన పార్టీలో చేరుతున్నారా? టికెట్ కన్ఫర్మ్ అయిందా? దేవినేని ఉమా గారి పరిస్థితి ఏంటి? ఏమంటే ఎంత మంచివారు ఎవరైనా ఉంటే తప్పకుండా మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. టికెట్ల విషయం అధిష్టానం చూసుకుంటుంది. తప్పకుండా మంచివారిని అయితే ఆహ్వానిస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే డెసిషన్ అది. వారు కనుక మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల్ని తప్పకుండా మా పార్టీలో తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.